జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తీస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవర రిలీజ్ దసరాకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. 2 భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన లుక్స్ గ్లిప్స్ చూశాక దేవరలో తండ్రి కొడుకు పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారని అనుకున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో కొత్త వాదన మొదలైంది. దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా పోస్టర్లు పెడుతున్నారు. కావాలంటే దీనికి ప్రూఫ్ కూడా ఇదిగో అంటూ కొన్ని కొత్త పాయింట్స్ చెబుతున్నారు. 3 లుక్స్ ఇదిగో. సోషల్ మీడియాలో నటిస్తున్న చర్చ ప్రకారం దేవర టీం నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ కి సంబంధించిన 3 లుక్స్ రిలీజ్ అయ్యాయి. ఇందులో మొదటిది బ్లాక్ కలర్ లుంగి షర్ట్ వేసుకొని చేతిలో రక్తంతో తడిసిన ఒక ఆయుధాన్ని పట్టుకొని ఎన్టీఆర్ నిల్చున్న లుక్. రెండోది పాయింట్ షర్ట్ వేసుకొని ఒక పడవలో కోపంగా చూస్తూ ఎన్టీఆర్ నిల్చున్న లుక్. ఈ పోస్టర్ వెనకాల కొన్ని పడవలు కూడా ఉన్నాయి. పైన చెప్పిన 2 లుక్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి. 2 పోస్టర్లను ఎన్టీఆర్ మెడలో రుద్రాక్ష ఉంది. రీసెంట్ గా సినిమా కొత్త రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ చిత్ర యూనిట్ మరో పోస్టర్ వదిలింది. ఇందులో ఎన్టీఆర్ లుక్ పూర్తి డిఫరెంట్ గా ఉంది. హెయిర్ స్టైల్, వేషధారణ అంతా ముందు రిలీజ్ చేసిన పోస్టర్లకి భిన్నంగా ఉంది. ఇప్పుడు ఈ 3 లుక్స్ ను కంపేర్ చేస్తూ మొదటి లుక్ తండ్రి పాత్ర అని, పాయింట్ వేసుకొని పడవలో నిల్చున్నది కొడుకు క్యారెక్టర్ అంటూ చెబుతున్నారు. రీసెంట్ గా వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్ లో ఉన్నది మరో పాత్ర అంటూ కొంతమంది నెటిజన్లు వాదిస్తున్నారు. ఇలా సినిమాలో మొత్తం 3 పాత్రలు ఉంటాయని చెబుతున్నారు. కానీ ఈ వాదన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టి పారేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పలు సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. కానీ ట్రిపుల్ రోల్ మాత్రం జై లవకుశలో మాత్రమే నటించారు. మరి దేవరలో కూడా ట్రిపుల్ రోల్ చేస్తే ఇది 2వ సినిమా అవుతుంది.